చిలకలూరిపేట రాజకీయాల్లో అందరూ అనుకున్నట్టుగానే ఒక పరిణామం చోటు చేసుకుంది. చాన్నాళ్ల కిందటే వైసీపీకి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ చివరకు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. మార్చిలోనే రాజీనామా చేసినప్పటికీ తెలుగుదేశం హైకమాండ్ నుంచి స్పష్టత రాకపోవడంతో చేరిక ఆలస్యమైనట్టు ప్రచారం జరుగుతుంది. మర్రి రాజశేఖర్ మొదటిసారిగా 2004లో స్వతంత్ర అభ్యర్థిగా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైసీపీ నుంచి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి విడుదల రజని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతగా గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ పార్టీ కోసం ఆయన పనిచేసింది మాత్రం శూన్యమని పార్టీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన కావటి మనోహర్ నాయుడికి మర్రి సహకరించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు పార్టీ గుర్తించి గౌరవించినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ మారడమేంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొదటి నుంచి వైసీపీకి కొరకరాని కొయ్యగా వ్యవహరించిన మర్రిని జగన్ గౌరవించి ఎమ్మెల్సీగా నియమించినా చివరకు ఆయన జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఏడాది మార్చిలో వైసీపీకి గుడ్ బై చెప్పినప్పుడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మర్రి రాజీనామాతో నియోజకవర్గంలో ఉన్న అస్పష్టత తొలగుతుందని నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికైనా అసలైన కార్యకర్తలకు అవకాశం లభిస్తుందని నమ్ముతున్నారు. మర్రి వెళ్లిపోవడం వల్ల వైసీపీకి ఏం నష్టం ఉండదని, ఆయన వీడిపోవడం వల్ల పార్టీకి మేలు తప్ప నష్టం లేదంటున్నాయి వైసీపీ వర్గాలు. మర్రి చేరికను టీడీపీ వర్గాలు లైట్ తీసుకోవడం వల్లే చేరిక ఆలస్యమైందని తెలుస్తోంది. మర్రి వెళ్లిపోవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం చేస్తున్నాయి. మర్రి ఎగ్జిట్ తో చిలకలూరిపేటలో ఈసారి వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. ఎస్ శాలిని, ఏదైతే మరి ఈ రోజు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా టీడీపీలో చేరుతున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పేటువంటి అవకాశం ఇది. ఎందుకంటే ఇది కొత్త ఎప్పటి నుంచో ఈ వార్త సంచలనం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎట్టకేలకు కూడా ఒక కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ఏదైతే మరి ఉండవల్లి నివాసంలో, చంద్రబాబు నివాసంలో కూడా అధికారికంగా కూడా టీడీపీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అటు వైసీపీ పూర్తిగా రాజీనామా చేసినటువంటి మర్రి రాజశేఖర్ కూడా టీడీపీలో చేరకుండా టీడీపీ నుంచి సరైన మరి ఇంతవరకు ఆహ్వానం రానందుకు వల్లనే ఆయన తటస్థగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎట్టెక్కలో కూడా ఒక ముహూర్తం అయితే ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో 6 గంటలకి తన నివాసంలో కూడా చేరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అటు చిలకలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల మధ్య కొంత గందరగోళంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా మనం చూసుకున్నాం. ఏదైతే మర్రి రాజశేఖర్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2019 నుంచి 2024 వరకు కూడా అనేక వివాదాలు మనం చూసాము. చిలకలూరుపేట నియోజకవర్గం 2 వర్గాలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే విడుదల రజనీ మధ్య, అదేవిధంగా రాజశేఖర్ మధ్య పూర్తి స్థాయిలో కొత్త వివాదం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు దానికి చెక్ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏదైతే ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలతో ఎక్కువగా మరి ఆయన ఉండేటువంటి అవకాశం ఉంది. మర్రి రాజశేఖర్ మధ్య, అటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో విడుదల రజనీకి కూడా మరి వైసీపీలో ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బందులు గురి చేసినటువంటి సందర్భాలు చూసాం పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అనేక వివాదాల మధ్య కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా మర్రి రాజశేఖర్ పార్టీలో టీడీపీ తీర్థం పూర్తిగా పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం ఆయన 2004లో వైఎస్
రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యారు. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేసినటువంటి నేపథ్యంలో ఎక్కువ కాలం అటు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. కష్టకాలంలోనే వైసీపీలో కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో కూడా మరి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు సభలో ఎన్నికల ముందు 2019లో మరి రాజశేఖర్ కి ఏదైతే తీగు సీటు త్యాగం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామంటూ కూడా వైఎస్ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక సర్వేలు కూడా ఆయనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇది కొంత ఆలస్యమైంది. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ కట్టబెట్టారు. ఎమ్మెల్సీ కట్టబెట్టినటువంటి నేపథ్యంలో సరైన ప్రాధాన్యత వైసీపీలో ఇవ్వలేదంటూ కూడా అనేక సార్లు కూడా ఆయన మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎట్టకేలకు కూడా టీడీపీలోకి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి సరైన ఆహ్వానం రాక లేదా మరి కార్యకర్తల అభిప్రాయాల ప్రకారమే ఈ రోజు పార్టీలో చేరుతున్నాడనేది కూడా మరి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి రెండు వర్గాల మధ్య కూడా ఇవాళ ముగింపు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విడుదల రజని గుంటూరు నుంచి గత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎట్టకేలకు కూడా మళ్ళీ సొంత నియోజకవర్గానికి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా విడుదల రజని కూడా కొంత అడ్డంకులు తొలగేటువంటి అవకాశం ఉంది. కార్యకర్తలు ఒకే తాటిపైన నడిచేటువంటి అవకాశం ఉంది. విడుదల రజనీకి కూడా ఏదైతే మర్రి రాజశేఖర్ పార్టీలోంచి విడుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పార్టీకి నష్టం లేదంటూ కూడా స్పష్టత చేస్తుంది. ఏదైతే మరి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే అంశాన్ని గతంలో కూడా లేవనెత్తారు. మర్రి రాజశేఖర్ పార్టీ నుంచి వేడటం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదు. ఏదైతే మరి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు నాయకుడు ఏదైతే చెప్తారో దాన్ని ఫాలో అవుతారంటూ కూడా మరి చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరి రాజశేఖర్ కి సంబంధించినటువంటి అనేక వివాదాల మధ్య మరి ఈ రోజు ముగించేటువంటి అవకాశం ఉంది. విడుదల రజనీ కూడా పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సమస్యలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా సొంత నియోజకవర్గంలో విడుదల రజనీ హౌస్ నిర్మించుకొని కూడా ఆమె అక్కడే పూర్తి స్థాయిలో ప్రజల కార్యకర్తలకి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని ఎండకట్టే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో అప్పటికే మరి మన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు మధ్య కూడా కొంత వివాదం తలెత్తేటువంటి అవకాశం. ఎందుకంటే మర్రి రాజశేఖర్ సంబంధించి కూడా గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అనేక వర్గ పోరు కొనసాగినటువంటి నేపథ్యంలో ఇదే కొనసాగేటువంటి అవకాశం. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో మన గతంలో కూడా రాజకీయాల్లో ఇదే అంశాన్ని లేవనెత్తాము. ఎందుకంటే పత్తిపాటి పుల్లారావుకు సంబంధించినటువంటి వర్గం మధ్య అదేవిధంగా రాజశేఖర్ మధ్య కూడా వర్గం మధ్య కూడా కొంత వివాదాలు చెలరేగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసాం ఏదైతే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేవలం మరి రాజశేఖర్ రెచ్చగొట్టి ఒక వర్గాన్ని పెట్టి పోషించి కూడా అనేక వివాదాలు అనేక వర్గాలని పెట్టి పోషించినటువంటి నేపథ్యంలో మళ్ళీ అది రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నాడు, అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో పత్తిపాటి పుల్లారాకి బలమైన వర్గం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా టీడీపీలో ఎలాంటి వర్గాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. అధినేత చంద్రబాబు ఏ విధంగా మరి రాజశేఖర్ తీసుకున్న తర్వాత మరి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు, అదేవిధంగా ఎలాంటి పదవులు ఇస్తారు, టీడీపీలో ఎలాంటి స్థానం లభిస్తుంది అనేది కూడా చూడాల్సింది. ఏది ఏమైనా మర్రి రాజశేఖర్ కి సంబంధించి కూడా ఎమ్మెల్సీ పదవికి అదేవిధంగా వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో నేడు సాయంత్రం 6 గంటలకు కూడా చంద్రబాబు సమక్షంలో కూడా పార్టీ టీడీపీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.